కృష్ణారెడ్డిపై ఎడవల్లి దళిత రైతులు పల్నాడు జిల్లా చిలకలూరుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూములను అన్యాయంగా అక్రమంగా లాగేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రజనీ పైన అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయాలని కోరారు. తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ నిక్షేపాలున్న భూములను చేజిక్కించుకున్నారని ఆరోపించారు. విధానాన్ని కట్టిపెట్టాలని చెప్పేటప్పుడు మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై బహుజన సమాజ్ పార్టీ రోజు దళిత రైతుల పక్షాన ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేసి నేను వీళ్ళని ఎంతో ఆదుకుంటున్నారు, మీకు నెల డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఈరోజు భూములు వారికి అప్పగించడానికి బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ పక్షాన్ని పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. సంబంధించిన బయట పట్టాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మా యొక్క 416 ఎకరాల బయట తీసుకెళ్ళింది. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తీసుకెళ్ళింది. మా బయట తీసుకెళ్ళింది. ఆ బయట విషయమై మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. వెన్నపోతులు ఇచ్చారు. మరి కాడిమాళ్ళు అవన్నీ మరి మాకు ఇచ్చేసినప్పుడు మేము అప్పుడు మాకు విత్తనాలు కూడా ఇచ్చింది. విత్తనాలు కూడా చదువుకున్నాం. కొన్ని సంవత్సరాలు మేము దాన్ని బాగు చేసుకోవడానికి మరి బాధపడ్డాము. మరి తర్వాత మేము మరి మంచిగా ఇచ్చుకొని మరి పంటకు వేసుకొచ్చిన పొలం చేసుకున్నాము. డాక్టర్ టి జగన్మోహన్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్. నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎడవల్లి దళిత రైతుల భూముల సమస్య మీద చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి దళిత రైతులందరూ కలిసి రావడం జరిగింది. కోట్ల రూపాయల విలువైన మైనింగ్ పడ్డ భూములని విడుదల రజనీ గారు మంత్రిగా ఉన్నప్పుడు భయపెట్టి మరీ తీసుకోవడం జరిగింది. బేకర్ సెక్షన్ సొసైటీ కింద సుమారు 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ దళిత పేద రైతులు దాని మీదనే జీవనాధారంగా బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి వ్యవసాయ